హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియోని స్కెడ్యూల్లో ఎలా పెట్టాలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. షార్టే కానీ అండ్ లాంగ్ వీడియో కానీ ఏదైనా కానీ స్కెడ్యూల్లో అయితే పెట్టవచ్చు. అండ్ ముందుగా మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చాక మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనం ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోపై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకైతే చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ టైటిల్ ఇవ్వమని అడుగుతుంది. ఆ టైటిల్ దగ్గర మీకు ఏ వీడియోకి సంబంధించిన, మీరు ఏం వీడియో చేశారో ఆ వీడియోకి సంబంధించిన ఒక టైటిల్ అయితే ఇవ్వండి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ న్యూ అప్డేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన ఒక టైటిల్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇన్స్టాగ్రామ్ న్యూ అప్డేట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు ఆర్ ఏదైనా మీకు నచ్చిన, అంటే మీకు కన్వీనియంట్గా ఉన్న ఒక టైటిల్ అయితే ఇచ్చేయండి. ఆడియన్స్కి మీకు కన్వీనియంట్గా ఉన్న ఒక టైటిల్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక కింద అయితే మీకైతే చెప్తాను స్కెడ్యూల్లో ఎలా పెట్టుకోవాలో, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా నేనైతే ఒక టైటిల్ అయితే ఇచ్చాను. ఇచ్చాక కింద మీకు ప్రైవేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసుకోండి. ప్రైవేట్ అని క్లిక్ చేశాక మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే కొన్ని అయితే వస్తాయి. ఆ వీడియోని మీరు ప్రైవేట్లో పెట్టుకుంటారా, పబ్లిక్లో పెట్టుకుంటారా అనేది అయితే మీ ఇష్టం. ఇప్పుడు క్లిక్ చేశాక మన కింద అయితే స్కెడ్యూల్ అని అయితే ఆప్షన్ వస్తుంది. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తాను. ఇలా పబ్లిక్, ప్రైవేట్ ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు అయితే పెట్టుకోండి. పబ్లిక్లో కావాలా వీడియో, ప్రైవేట్లో కావాలా అనేది కింద స్కెడ్యూల్ అని ఉంది కదా, ఏ టైంకి పోస్ట్ చేయాలో టైం పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు అక్కడైతే ఏదో ఒక డేట్ అయితే మీకు కావాల్సిన డేట్ క్లిక్ చేసుకొని టైం కూడా అడుగుతుంది. టైం అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఏఎంఆ పిఎంఆ మీకు ఇష్టం వచ్చిన టైంలో స్కెడ్యూల్ ఆన్ చేసి మీకు ఇష్టం వచ్చిన టైం సెట్ చేసుకుంటే అదే టైంకి యూట్యూబ్లో అయితే మనకైతే ఆ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ సెట్ యాజ్ ప్రీమియర్ ఉంది కదా, అది ఆన్ చేసుకోవడం వల్ల మీరు అప్లోడ్ చేసిన టైం ఉంటుంది కదా, ఆ టైం నుంచి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు దాన్ని ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని వీడియోస్ లాగా అదైతే పబ్లిక్లోకి అయితే అయిపోతుంది. ఈ విధంగా మన వీడియోస్ని అయితే ఇలా స్కెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, సర్టెన్ టైంకి మనకు వర్క్ ఉంటే, ఒకవేళ 6 PM వర్క్ ఉందనుకో, అదే టైంకి వీడియో అప్లోడ్ చేయాలని మనకు అనిపిస్తే ఇలా స్కెడ్యూల్లో ఆన్ చేసి వీడియో సెట్ చేసుకోవడం వల్ల 6 PM ఎగ్జాక్ట్గా యూట్యూబ్లో అనేది పబ్లిక్ అయితే అయిపోతుంది. అండ్ యువర్ వీడియోస్ పైన క్లిక్ చేసుకుంటే అక్కడ పైన అయితే మీ వీడియో అప్లోడ్ అయినట్టు కనిపిస్తుంది. మన ఛానల్లో ఉంటుంది కానీ పబ్లిక్ అయితే ఎగ్జాక్ట్గా మీరు సెట్ చేసుకున్న టైంకి అయితే పబ్లిక్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మనం ఏ వీడియోస్నైనా స్కెడ్యూల్ అయితే సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.